అంటే ప్రతి జనములో నుండి ఆయనకు భయపడి నీతిగా బ్రతికే వారిని రక్షించే కాలములో మనం ఉన్నాం కనుక ఈ కొత్త నిబంధనలో ఉన్న రక్షణ సువార్త నేటి కాలంలో సమస్త జనుల యొద్దకు వెళుతుంది. ఈ సువార్త ఎవరి యొద్దకైతే వెళుతుందో ఆ వెళ్ళిన వారు దానిని విన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి లోబడి, ఎప్పుడైతే ఆ సువార్తకు లోబడి వాక్యానుసారమైన జీవితాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు రక్షింపబడతారు, వారు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయంలో 34 నుంచి 36 వచనాలు మనం చూడగలిగితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అంటున్నాడు. కాబట్టి అన్యజనులకు కూడా ఈ నూతన నిబంధన అనేది చేయబడింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనము దీన్ని చూడొచ్చు. ఎందుకంటే అన్యజనుడైన కొర్నేలికి దేవుడు దూతలను పంపి, ఈ పక్క గ్రామములోనే ఒక పేతురు అనే ఒక శిష్యుడు ఉన్నాడు, నీవు వెళ్ళి ఆయనను పిలిపించుకుని రక్షణకు సంబంధించిన సువార్తను ఆయన ద్వారా చెప్పించుకుని విను అని ఆయనకు ఆజ్ఞాపించిన ఒక సందర్భము మనకు కనబడుతుంది. అంటే ఎవరైతే అన్యజనులైనా సరే నీతిగా ఎవరైతే బ్రతుకుతారో, నీతి కార్యాలను ఎవరైతే చేస్తారో వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు